చిన్న సైజ్ ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన బార్లీ గింజలను అందులో వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా ఉడకనిస్తాం. ఇట్లా ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుంటాం. ఇక సూప్ కోసం పాత్ర పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ వేసేసి అందులో స్వీట్ కార్న్ గింజలు, క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వీటన్నిటిని వేసేసి తాలింపులోకి వస్తే వేగిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనిస్తాం. ఆ తర్వాత నీళ్లు పోసేసి ఆ నీళ్లలో ఈ ముక్కలన్నిటిని బాగా ఉడకనివ్వాలి. మనం ఉడికించుకున్న బార్లీని మిక్సీ జార్ లో సగం తీసుకుని వాటిని మెత్తగా పేస్ట్ చేస్తాం. ఈ క్యారెట్, క్యాప్సికం ముక్కలు ఇవన్నీ నీళ్లలో ఉడికిన తర్వాత అందులో ఉడికించుకున్న బార్లీ గింజల సూపులో వేసేస్తాం. అట్లాగే కొన్ని బార్లీ గింజలు పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తాం. బాగా ఉడకనిచ్చి అందులో వరిగాను, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తేనె, కొద్దిగా నిమ్మరసం ఈ రెండు ఉప్పు లేని చప్పదనం లేకుండా కమ్మగుండేటట్టు చేస్తాయి. ఇక 5-6 నిమిషాలు మరగనిస్తే ఇవన్నీ వేసాక బాగుంటుంది. పైన కొత్తిమీర చల్లేస్తాం. బార్లీ సూప్ సిద్ధమైంది.